Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. నార్మల్గా మనకి ఫర్టిలైజేషన్ అంటే ఒకటి యోనిలోకి వీర్యం వెళ్ళిన తర్వాత అది ట్యూబ్స్ వరకు ఎలా వెళ్ళి దాని మీకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటిగా స్పర్మ్స్ అనేది ఒకసారి వెజైనా ఎంటర్ అవుతుంది. ఈ వెజైనా దాటి అక్కడ నుంచి సర్విక్స్ వస్తుంది. దాని తర్వాత యూట్రస్ గుండా ఇలా ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వస్తుంది. ఫెలోపియన్ ట్యూబ్స్లో నుంచి ఇక్కడ మీకు ఓవరీ అంటే ఎగ్ రిలీజ్ ఇక్కడ నుంచి అవుతుంది. సో ఇవి రెండు, ఈ స్పర్మ్ ఇక్కడ నుంచి ఈ ఎగ్ పై నుంచి వస్తుంది, రెండూ కలిసి ఇక్కడ ఫర్టిలైజ్ అవుతాయి. సో ఎప్పుడైనా కానీ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది, అంటే రెండు కలిసి మనకి జైగోట్ ఆర్ ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఫామ్ అయిన తర్వాత బేబీ ఎంబ్రియో ఇక్కడ గ్రో కాలేదు, సో అక్కడ నుంచి కిందికి వచ్చి వూమ్లో అంటే గర్భసంచిలో ఇక్కడ వచ్చి ఫిక్స్ అవుతుంది. ఇక్కడ బేబీ డెవలప్ అవుతుంది, దీన్ని యూట్రస్ అంటాం, ఓకే, ఆర్ గర్భసంచి. సింపుల్. సో మొదటిగా ఇక్కడ నుంచి వెజైనా నుంచి సర్విక్స్, అలా యూట్రస్ గుండాగా ఫెలోపియన్ ట్యూబ్స్ రూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఊసైట్ రిలీజ్ అయ్యి రెండు ఇక్కడ కలిసి ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చి ఫిక్స్ అవుతుంది. ఇది సింపుల్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్.